దువ్వాడ శ్రీనివాస్. ఈయన పేరు ఉత్తరాంధ్రలో కాస్త ఫేమసే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఈయన. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోతోంది. ఇక్కడ ఏ ఘనకార్యం చేసో వార్తలకెక్కలేదు. సొంత ఇంటి కథను రోడ్డు మీదకు తెచ్చుకొని అప్రతిష్ట పాలయ్యాడు. కట్టుకున్న భార్యే తన ఇంటి ముందుకు వచ్చి నిరసన చేస్తోంది. ఇందుకు కారణం దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మరో మహిళతో కలిసి ఉండటం. ఇక్కడ దువ్వాడ భార్య కూతురు ఇంటికి వచ్చి నిలదీసినందుకు వారిపై భూతుల పురాణం మొదలుపెట్టాడు దువ్వాడ. కర్ర తీసుకొని కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ఇదంతా స్థానిక పోలీసుల సమక్షంలోనే జరిగింది. వారు మాత్రం ఏం చేస్తారు? దువ్వాడను ఇంటి లోపలికి తీసుకెళ్లి తన భార్య కూతురుని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. కానీ దువ్వాడ భార్య వాణి అస్సలు వినలేదు. ఇది తన ఇల్లని, నేనెందుకు ఇక్కడి నుంచి పోతానని ఎదురు తిరిగింది. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని అన్నారు. వాణితో పాటు తన కూతురు కూడా అక్కడే ఉంది. గత కొంతకాలంలో తన తండ్రి బిహేవియర్ లో మార్పు వచ్చిందని, ఈ ఇంటితో మాధురికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ కథంతా జరిగింది. అయితే పోలీసుల మాట వినకుండా వాణి తన కూతురుతో ఇంటి బయట నిద్రించింది. అసలు ఈ రచ్చకు కారణం మాధురి అనే మహిళ. అయితే దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న తన బంధాన్ని బాహటంగానే ఒప్పేసుకుంది మాధురి. తాను కష్టాల్లో ఉన్నప్పుడు దువ్వాడ ఆదుకున్నాడని, సూసైడ్ వరకు వెళ్లిన తన జీవితాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చిన దువ్వాడ అంటే తనకు అభిమానమని తేల్చి చెప్పింది. అంతేకాదు దువ్వాడ తాను కలిసి ఉంటున్నామని, ఇది చట్ట వ్యతిరేక పనేం కాదని మీడియా వారికే చట్టాల గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి కాకముందు చేస్తే అది సహజీవనం అవుతుందని, కానీ పెళ్లైన తర్వాత కలిసి ఉండటం అడల్టరీ అవుతుందని పేర్కొంది. మరోవైపు దువ్వాడ భార్య వాణిపై ఆమె విమర్శలు గుప్పించారు. భర్తతో ఉండాలనే ఆలోచన వాణికి లేదని, టికెట్, అధికారం, డబ్బు కోసమే ఆడటమని మాధురి అన్నారు. తనను బయటకు లాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఇక శనివారం కూడా టెక్కరలో దువ్వాడ ఇంటి వద్ద భారీ ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపటానికి తన భార్య వాణి ప్రయత్నిస్తోందని అన్నారు. తనను చంపటానికి కత్తులు, రాడ్లతో వచ్చారని, తనను చంపి తన ఇంటిని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార పక్షం అండతో తనపై కుట్ర చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒకవైపేమో మాధురి చట్టాల గురించి మాట్లాడుతూ ఇది చాలా కామన్ అన్న రీతిలో ఉంటే, మరోవైపు వాణి మాత్రం తగ్గేదేలే అంటుంది. ఇక మధ్యలో దువ్వాడ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. సొంత భార్యపైనే హత్యాయత్నం కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. చూడాలి మరి దువ్వాడ ఇంట రచ్చ ఎక్కడి వరకు వెళ్తుందో.